ఏబిఎన్ రాధాకృష్ణ రోతరాతలపై శాంతియుతంగా నిరసన తెలపడానికి వస్తున్న వైఎస్ఆర్సీపీ దళిత ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ పై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. దళిత ఎమ్మెల్యే చంద్రశేఖర్ గొంతు పట్టుకున్నాడు పోలీస్. నిరసన తెలియచేయడానికే వస్తున్న వారు ఎక్కడా కూడా హింసాయుత చర్యలకు పాల్పడలేదు, రెచ్చగొట్టే విధంగా మాట్లాడలేదు. కానీ పోలీసులు మాత్రం అసాంఘిక శక్తులను అడ్డుకునే విధంగా ఎమ్మెల్యేను అడ్డుకోవాలని చూడటంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ వ్యభిచారి రాధాకృష్ణ రాజకీయ ముసుగులో రాజకీయ వ్యభిచారాన్ని తను చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఉద్దేశించి వారి భార్యల్ని ఇంకొకరికి తార్చుతారు అని మాట్లాడినటువంటి మాటల్ని వ్యతిరేకిస్తూ శాంతియుతంగా ఈరోజు ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నాం. పోలీసులకి ఎందుకు, ఏం సంబంధం, ఏం జరిగింది, ఏమైనా దాడి జరిగిందా, ఏమైనా చేశామా? వాడు నీతిమాలినటువంటి వ్యాఖ్యలు చేస్తే కేసు కట్టరు. మేము శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే మమ్మల్ని వచ్చి అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా అతని పంత చంద్రబాబుకు కొమ్ము కాసే నీతి మాలిన పనికి మాలిన రాధాకృష్ణ క్షమాపణ చెప్పాలి. అదే మా యొక్క డిమాండ్. డౌన్ డౌన్ రాధాకృష్ణ, డౌన్ డౌన్ రాధాకృష్ణ, బూత్ పత్రిక రాధాకృష్ణ, బ్రోకర్ రాధాకృష్ణ, బ్రోకర్ రాధాకృష్ణ. అరెస్టులు చేసిన మా ఉద్యమం ఆగదు. రాధాకృష్ణ క్షమాపణ చెప్పాలా? చెంపలేసుకొని లెంపలేసుకొని క్షమాపణ చెప్పేదాకా వైఎస్ఆర్ కుటుంబం మీద రాసిన రాతల్ని వెనక్కి తీసుకొని చెంపలేసుకొని క్షమాపణ చెప్పేదాకా రాధాకృష్ణని వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు ఉండదు ఉండదు. బ్రోకర్ రాధాకృష్ణ, బ్రోకర్ రాధాకృష్ణ, బ్రోకర్ రాధాకృష్ణ, బూత్ పత్రిక రాధాకృష్ణ, బ్రోకర్ రాధాకృష్ణ, బూత్ పత్రిక రాధాకృష్ణ, డౌన్ డౌన్ రాధాకృష్ణ. ఏబిఎన్ రాధాకృష్ణ ఎంత నీచుడో ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు మొత్తం భారతదేశ ప్రజలందరూ కూడా తెలుసుకోండి. మహిళల్ని ఎంత కించపరిచే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. భార్యలకి చెల్లెలకి కూడా తేడా తెలియకుండా నోటుకొచ్చిన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. అసలు నువ్వు మనిషివా పశువువా? నువ్వు కడుపుకు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? నువ్వు జర్నలిజం పేరుతో ఈ రకమైన రాతలు రాస్తూ అసలు మహిళా లోకాన్ని ఏ రకంగా నువ్వు కించపరిచే కార్యక్రమం చేస్తా ఉన్నావు? నేను అడుగుతా ఉన్నా, మీ TV5 చైర్మన్, TTD చైర్మన్ మహిళల్ని ఆ రకంగా ఆలింగనం చేసుకున్నప్పుడు నువ్వు కనీసం జర్నలిజం పేరు చెప్పి ఏమన్నా రాతలు రాసేవా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మావిగన్ అనే ఒక అంశాన్ని తీసుకొచ్చారో దాన్ని తప్పుదారి పట్టించే కార్యక్రమం చేస్తూ ఈ రకంగా వీకెండ్ కామెంట్స్ లో పిచ్చి రాతలు రాసిన ఏబిఎన్ రాధాకృష్ణ బయటకు వచ్చి మహిళా లోకానికి ఇమ్మీడియట్ గా క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.